This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir CRR College for Women. Today, I would like to explain principles of GST and GST models. ఈ రోజు GST యొక్క సూత్రాలు మరియు GST మాదిరి గురించి వివరించడం జరుగును. Introduction. Goods and Services Tax is a comprehensive tax levy on manufacture, sale and consumption of goods and service at a national level, under which no difference is made between goods and services while levying of tax. పరిచయం. వస్తువులు మరియు సేవా పన్ను అనేది సమగ్ర పన్నుగా చెప్పడం జరుగుతున్నది. అనగా వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగము మీద పన్ను విధించబడే దానిని ఏమంటామంటే వస్తువులు మరియు సేవా పన్ను అని అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ యొక్క సూత్రాలు. మొట్టమొదటిగా, ద జిఎస్టీ ఈజ్ టెక్నికల్లీ పెయిడ్ బై సప్లయర్స్ బట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫండెడ్ బై కన్జ్యూమర్స్. అనగా సరఫరాదారులు జిఎస్టీని చెల్లిస్తారు, కానీ ఆ పన్నుని భరించేదెవరు? పరోక్షంగా వినియోగదారులు మాత్రమే. అంటే వినియోగదారుల నుంచి వసూలు చేసి సరఫరాదారులు జిఎస్టీని చెల్లిస్తారన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. చెల్లించేది సరఫరాదారులే, కానీ ఆ యొక్క చెల్లింపును ఎవరి నుంచి వసూలు చేసుకుంటున్నారు? సరఫరాదారులు వినియోగదారుల నుంచి. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, నెంబర్ 2, జిఎస్టీ ఈజ్ ఫండెడ్ బై ప్రైవేట్ కన్జ్యూమర్స్ అండ్ నాట్ బిజినెస్ కన్జ్యూమర్స్. రెండవ పాయింట్, జిఎస్టీ అనేది వ్యక్తిగత వినియోగదారులు ద్వారా వసూలు చేయబడుతుంది, అంతేకాని వ్యాపార వినియోగదారులు మాత్రం ఏమాత్రం కాదు. నెక్స్ట్, నెంబర్ 3, GST is a tax on value added to a product at every point in the supply chain. మూడవది, GST అనేది సరఫరా గొలుసులోని ప్రతి పాయింట్ వద్ద ఉత్పత్తి విలువపై పన్ను విధించబడుతుంది. దేని మీదమ్మా? ఉత్పత్తి విలువపై పన్ను విధించబడుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 4, జిఎస్టీ ఈజ్ ఏ ట్యాక్స్ ఆన్ ది కన్జంప్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బిజినెస్ సోర్సెస్ అండ్ నాట్ ఆన్ పర్సనల్ ఆర్ హాబీ యాక్టివిటీస్. జిఎస్టీ అనేది ఏంటి? వ్యక్తిగత మరియు అభిరుచి కార్యకలాపాల మీద కూడా ఉత్పత్తి వినియోగం యొక్క వ్యాపార మూలాలపై విధించబడుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? కన్జంప్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే వస్తువుల యొక్క వినియోగం మీద, అంతేగాని వ్యక్తిగత మరియు అభిరుచుల మీద పన్ను అనేది ఇక్కడ పడదు. దేని మీద పన్ను పడుతుంది అనుకోవాలి ఇక్కడ మనం? వ్యాపార వనరుల ద్వారా ఏర్పడిన వస్తువుల యొక్క వినియోగం మీద, అంతే తప్ప వ్యక్తిగత కార్యకలాపాల మీద ఏమాత్రం జిఎస్టీ విధించడం జరగదు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ముఖ్యంగా. 5వ పాయింట్, జిఎస్టీ ఈజ్ పెయిడ్ ఆన్ ఆల్ ట్యాక్సబుల్ సప్లైస్ అన్లెస్ దే ఆర్ జిఎస్టీ ఫ్రీ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్డ్. అనగా జిఎస్టీ అనేది లేదా ఇన్పుట్ పన్ను అంటే ఏంటి? కొనుగోలు పన్ను తప్ప మిగిలిన అన్ని పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలపై తప్పక జిఎస్టీ విధించడం జరుగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మీరు అంటే పన్ను విధించబడే సరఫరాల మీద మాత్రమే జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది, అంతే తప్ప జిఎస్టీ పరిధిలోకి రాని వస్తువుల మీద, రాని సరఫరాల మీద మాత్రం జిఎస్టీ విధించడం జరగదు. కంక్లూషన్, ముగింపు.
GST will mostly substitute all indirect taxes levied on goods and services by the central and state governments in India. ముగింపు. జిఎస్టీ అనేది భారతదేశంలోని అనేక పరోక్ష పన్నులను తొలగించి అనేక పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ అనేది భారతదేశంలో రావడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వస్తువులు మరియు సేవల మీద పన్నును విధిస్తాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ యొక్క సూత్రాలు ప్రిన్సిపల్స్ ముఖ్యమైన పాయింట్స్. నెంబర్ 1, GST is technically paid by suppliers but it is actually funded by consumers. ఇప్పుడే మనం అనుకున్నామమ్మా, జిఎస్టీ అనేది ఎవరు చెల్లిస్తారు? చెల్లించేది సరఫరాదారులే, కానీ భరించేది ఎవరు ఇక్కడ? వినియోగదారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, GST is tax on value added to a product at every point in the supply chain. అంటే సరఫరా దశలో అనేక దశల్లో వస్తువు యొక్క విలువ మీద పెరిగిన విలువ మీద జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, GST is tax on consumption. This is very very important. Consumption of products from business sources and not on personal or hobby activities. GST అనేది ఎప్పుడు దేని మీద విధించడం జరుగుతుందని అనుకుంటున్నాం? వస్తువుల యొక్క వినియోగం మీద పన్ను విధించే దానిని జిఎస్టీ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ముఖ్యంగా 3 విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, జిఎస్టీని చెల్లించేది సరఫరాదారులే, కానీ వసూలు ఎవరి నుంచి చేస్తారు? వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఎందువల్ల? వినియోగదారులే కదా వస్తువులు కొనుగోలు చేసేది. నెంబర్ 2, జిఎస్టీ అనేది దేని మీద విధిస్తాం మనం? వస్తువు యొక్క విలువ మీద పెరిగిన విలువ మీద జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. నెంబర్ 3, జిఎస్టీ ఎప్పుడు దేని మీద విధిస్తారనుకున్నాం? వస్తువుల యొక్క వినియోగం మీద జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అంతే తప్ప వ్యక్తిగత మరియు అభిరుచుల కొరకు ఉన్న వస్తువుల మీద పన్ను విధించడం జరగదు. ఎప్పుడూ కూడా వస్తువుల యొక్క వినియోగం మీద మాత్రమే జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. మీనింగ్స్: లీవీ అంటే ఏంటి? ఇంపోజ్ విధించడం. సబ్స్టిట్యూట్ రీప్లేస్ మార్చడం అంటే పరోక్ష పన్నుల స్థానంలో ఏ పన్ను వచ్చింది మనకి ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ. నెక్స్ట్ నెంబర్ 2 క్వశ్చన్, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మోడల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వస్తువులు మరియు సేవా పన్ను యొక్క వివిధ మాదిరులు. మాదిరి మోడల్స్ అని మనం చెప్పుకుంటాం ఇక్కడ. ఒక మాదిరి అనేది ఉండాలి. ఏ యొక్క మాదిరిలు ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్, ఆస్ట్రేలియన్ మోడల్, ఆస్ట్రేలియా మాదిరి. కెనడియన్ మోడల్, కెనడీ మాదిరి. కెల్కర్ షా మోడల్, కెల్కర్ షా మాదిరి. బ్యాక్చీ పొదర్ మోడల్. ఈ యొక్క అనేకమైన జిఎస్టీ యొక్క మాదిరి గురించి ఇక్కడ వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. ద ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ షోస్ దట్ ద సక్సెస్ ఆఫ్ ది జిఎస్టీ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ది మోడల్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. పరిచయం. భారతదేశంలో ముఖ్యంగా గమనిస్తే మనకి తెలిసేది ఏమిటంటే, అంతర్జాతీయంగా మనకు తెలిసేది ఏంటంటే, జిఎస్టీ యొక్క విజయం అనేది మాదిరిని భారతదేశంలో ప్రవేశపెట్టడం, జిఎస్టీని ప్రవేశపెట్టడం మీద జిఎస్టీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా నెంబర్ 1, ఫస్ట్ మోడల్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మోడల్, ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. ఆస్ట్రేలియన్ జిఎస్టీ మాదిరి. Australia implemented GST on 1st July 2000 under the aegis of Howard government.
ఆస్ట్రేలియాలో 1 జూలై 2000 సంవత్సరంలో హార్వర్డ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఫీచర్ లక్షణాలు, మొదటి లక్షణం ఏంటంటే ఆస్ట్రేలియా హ్యాడ్ అడాప్టెడ్ సింగిల్ జిఎస్టీ మోడల్. ఆస్ట్రేలియా ఏక జిఎస్టీ మాదిరిని అవలంబించారు. ఏక జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీని ఎవరు పన్ను విధించి వసూలు చేసేది కేవలము కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇక్కడ పన్నుని వసూలు చేస్తుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, జిఎస్టీ ఇన్ దిస్ మోడల్ ఈజ్ ఫెడరల్ ట్యాక్స్ కలెక్టెడ్ బై ది సెంటర్. ముఖ్యంగా జిఎస్టీని ఎవరు వసూలు చేస్తారనుకున్నాం మనం? ఇక్కడ కేంద్రం మాత్రమే వసూలు చేస్తుంది. సెంటర్ లేటర్ డిస్ట్రిబ్యూట్స్ ద ట్యాక్స్ కలెక్టెడ్ టు ది స్టేట్స్. మనం అనుకున్నాం సింగిల్ జిఎస్టీ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. వసూలు చేసి ఎవరికి ఇస్తుంది? రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుతుంది, అనగా పంపిణీ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, సింగిల్ స్టాండర్డ్ రేట్ ఆఫ్ 10% ఈజ్ లీవ్డ్, దట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ఎగ్జెంప్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రామాణికమైన రేటు అనేది ఏక ప్రామాణిక రేటు ఎంత అనుకున్నాం? 10%. అంటే జిఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువుల మీద ఎంత శాతం ట్యాక్స్ విధిస్తుంది అనుకుంటున్నాం మనం? 10%. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం పన్నుని వసూలు చేసి ఎంత పర్సెంట్? 10% వసూలు చేస్తుంది. చేసి ఏం చేస్తుంది అనుకుంటున్నాం? రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిణీ చేస్తుంది అన్న ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయము. అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. నెంబర్ 1, వన్ రేట్ ఫర్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అన్ని రకాల వస్తువులు మరియు సేవలపై ఒకే రేటుని విధించడం జరుగుతుంది. హార్మోనైజేషన్, క్రమబద్ధీకరణ రేట్ అంటాం తెలుగులో మనం. హార్మోనైజేషన్ మీన్స్ క్రమబద్ధీకరణ. బేసిస్, అడ్మినిస్ట్రేషన్, రెడ్యూస్డ్ క్లాసిఫికేషన్, డిస్ప్యూట్స్ అండ్ ఎకనామిక్ డిస్టార్షన్స్. అంటే పన్ను రేట్లలో క్రమబద్ధీకరణ అంటే ఏకత్వం. అదేవిధంగా పరిపాలనలో కూడా ఏకత్వం ఉండడం వల్ల ఏమవుతుంది? సమస్యలు, తగాదాలు అనేది ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అవి తక్కువగా ఉంటాయనే విషయాన్ని మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ. నెంబర్ 2, నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వేరియేషన్స్, ఈజీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ది కంట్రీ. అనగా దేశంలో వస్తువుల యొక్క కదలిక అనేది చాలా సులభముగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్ స్టేట్ దట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఆర్ అమాంగ్ వేరియస్ స్టేట్స్. అంటే రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలను ఏమంటా ఉంటే మనం అంతర్గత రాష్ట్రాల వ్యవహారాలు అని అనుకుంటాం. అంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలు, దట్ ఈస్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 2 states ఆర్ అమాంగ్ మీన్స్ హియర్ మోర్ దాన్ 2, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య లావాదేవీలు ఇంటర్ స్టేట్ వేరియేషన్స్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా దేశంలో వస్తువుల యొక్క సరఫరా అనేది జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి. టాక్సేషన్ ఎట్ వన్ లెవెల్ ఓన్లీ అంటే ఒకే స్థాయిలో పన్ను అనేది విధించడం జరుగుతుంది. అనగా ద్వంద్వ పన్ను అనేది ఉండదు, పన్ను మీద పన్ను అనేది ఉండదు. కావున వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇంక్రీస్డ్ కన్జ్యూమర్ అవేర్నెస్, దట్ ఈస్ లెస్సర్ వేస్టేజ్. అంటే వినియోగదారులకి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఏమవుతుంది? ఇక్కడ వృధా అనేది
తక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. డిసడ్వాంటేజెస్ అనగా లోపాలు, పరిమితులు. నెంబర్ 1, దిస్ మోడల్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఫర్ బిగ్గర్ కంట్రీస్ లైక్ ఇండియా టు క్రియేట్ అకౌంటబిలిటీ అండ్ ఇంప్లిమెంట్. ఆస్ట్రేలియన్ మోడల్ అనేది పెద్ద దేశాలకు అనగా భారతదేశం లాంటి దేశానికి ఈ యొక్క ఆస్ట్రేలియన్ మోడల్ అనేది చాలా కష్టతరంగా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే మన భారతదేశంలో అనగా సింగిల్ జిఎస్టీ అనేది అమలుపరచడం చాలా కష్టమైన విషయం. నెంబర్ 2, necessities and luxuries taxed at the same rate, more economic inequality. That means నెసెసిటీస్ అంటే అవసరాలు, నిత్యావసరాలు మరియు విలాసమైన వస్తువులకు ఒకే రేట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక అసమానత అనేది ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 3, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ దేర్ ఎజెండా ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. దే కెనాట్ వెయిట్ ఫర్ సెంటర్ టు అలొకేట్ ఫండ్స్ ఆల్ ది టైమ్. అనగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వాటి ఎజెండాను కలిగి ఉంటాయి. వాటి యొక్క నిధుల కోసం ప్రతి సమయంలో కేంద్రం కోసం చూడడం చాలా కష్టం అవుతుంది. మనం అనుకున్నాం జస్ట్ ఇప్పుడే ఏమని, ఏక జిఎస్టీ అంటే ఏమనుకున్నాం, అనగా కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి వసూలు చేసి ఎవరికి పంపిణీ చేస్తుంది అనుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలకి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల కోసం ఎదురు చూడడం వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకంటే ఎవరు ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, no power for states to showcase their competitiveness and protecting its dealers. నెంబర్ 4, డీలర్లను పరిరక్షించడానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండవు. అనగా ఏంటి, ఇక్కడ అధికారం అనేది ఇక్కడ రాష్ట్రాలకి ఉండవు. ఎందువల్ల ఉండవు, డీలర్లను పరిరక్షించడం కోసం రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఇందువల్ల అధికారాలను ఎవరికి ఉంటాయి అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 2, కెనడియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. Similar to the Indian context, it is only Canada that has the concept of GST. కెనడియన్ జిఎస్టీ మాదిరి కెనడాలో ద్వంద్వ పన్ను విధానం అనేది అమలులో ఉన్నది. అనగా భారతదేశంలో కూడా ద్వంద్వ పన్ను విధానాన్ని అమలు పరుస్తున్నాం మనం. ద్వంద్వ పన్ను అంటే ఏంటి, ఇక్కడ రెండు అనగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇక్కడ జిఎస్టీని వసూలు చేస్తాయి. ఫ్యూచర్స్, లక్షణాలు. నెంబర్ 1, డ్యూయల్ జిఎస్టీ ఈజ్ లీవ్డ్ అంటే ద్వంద్వ జిఎస్టీని విధించడం జరుగుతుంది. నెంబర్ 2, జిఎస్టీ ఈజ్ లీవ్డ్ ఆన్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ purchased in Canada except items that are either exempt or zero rated. ఇప్పుడే మనం అనుకున్నాం జిఎస్టీ అనేది కెనడాలో కొనుగోలు చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. దేర్ ఆర్ 2 rates, 2 రేట్లు అనేది ఉంటాయి ఈ యొక్క జిఎస్టీ మోడల్లో. ఏంటవి, జిఎస్టీ అండ్ హెచ్ఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అండ్ హెచ్ఎస్టీ దట్ మీన్స్ హెచ్ మీన్స్ హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్, క్రమబద్ధీకరణ అమ్మకాల పన్ను. హార్మోనైజ్ అంటే ఏంటి, ఇక్కడ క్రమబద్ధీకరణ అమ్మకపు పన్నుగా
మనం తెలుసుకో. అంటే 2 రకాల రేట్లు ఉంటాయి, జిఎస్టీ అండ్ హెచ్ఎస్టీ. నెక్స్ట్ నెంబర్ 4, జిఎస్టీ ఈజ్ ఇంపోజ్డ్ అట్ 5%. ఎంత పర్సెంట్? 5%. అదే ఆస్ట్రేలియాలో అయితే ఎంత? 10% అనుకున్నాం, ఇక్కడ 5%. డిఫరెంట్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఇన్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రంలో వివిధ పన్ను రేట్లను అవలంబిస్తారు, అనగా అమలుపరుస్తారు. అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. దిస్ మోడల్ ఈజ్ ప్రాక్టికల్ ఫర్ బిగ్గర్ కంట్రీస్ లైక్ కెనడా టు క్రియేట్ అకౌంటబిలిటీ అండ్ ఇంప్లిమెంట్. పెద్ద దేశాలు అనగా కెనడా మరియు భారతదేశానికి ఈ యొక్క మాదిరి అనేది చాలా సులువుగా మరియు అనుకూలంగా ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెంబర్ 2, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ దర్ ఎజెండా ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ సెంటర్ టు ఎలొకేట్ ఫండ్స్ ఆల్ ది టైమ్. రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేకమైన ప్రణాళికలను కలిగి ఉంటాయి. కావున కేంద్రం ద్వారా రాబడే నిధుల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఎందువల్ల ఇక్కడ 2 కూడా వసూలు చేస్తాయి అనుకుంటున్నాం. 2 అంటే ఏంటి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి కూడా పన్ను విధించే హక్కును కలిగి ఉంటాయి ఇక్కడ. నెంబర్ 3, పవర్ ఫర్ స్టేట్స్ టు షోకేస్ దేర్ కాంపిటిటివ్నెస్ అండ్ ప్రొటెక్టింగ్ దేర్ డీలర్స్. డీలర్ల యొక్క పోటీతత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే అక్కడ పరిరక్షణకు అవకాశం ఉండదు. ఎందువల్ల? అక్కడ రాష్ట్రాలకు అధికారం ఉండదు, కానీ ఇక్కడ రాష్ట్రాలకి అధికారం ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. డిసడ్వాంటేజెస్, లోపాలు లేదా పరిమితులు. నో హార్మోనైజేషన్ ఆఫ్ రేట్స్ అమాంగ్ స్టేట్స్, డిఫికల్ట్ టు అడ్మినిస్టర్. అనగా రాష్ట్రాల యొక్క పన్ను రేట్లలో సామరస్యత అనగా ఏకత్వం ఉండదు, కనుక పరిపాలన అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడే మనం అనుకున్నాం, వివిధ రాష్ట్రాలు వివిధ రేట్లు ఉంటున్నాయి, కాబట్టి ఇక్కడ సామరస్యం అనేది పన్నుల రేట్లలో సామరస్యం అంటే ఏంటి? ఇక్కడ ఏకత్వం అనేది ఉండడం జరగట్ల, కాబట్టి పన్ను పరిపాలన అనేది చాలా చాలా కష్టంగా ఉంటుందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ ట్యాక్సెస్ అట్ ది సేమ్ రేట్, మోర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. నెసెసిటీస్ అనగా నిత్యావసరాలు మరియు విలాసవంతమైన వస్తువుల మీద ఏక రేటు అనేది ఉంటుంది. దీనివల్ల అధిక ఆర్థిక అసమానత అనేది ఉంటుంది. నెంబర్ 3, దట్ ఈస్ కెల్కర్-షా మోడల్ ఆఫ్ జిఎస్టీ. కెల్కర్-షా జిఎస్టీ మాదిరి. ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ వాజ్ మోటెడ్ బై డాక్టర్ విజయ్ కెల్కర్, ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ ఇన్ 2004. 2004లో ఆర్థిక సెక్రటరీ విజయ్ కెల్కర్ గారు ఈ యొక్క జిఎస్టీ మాదిరిని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు, ఫీచర్స్. 2 different rates of tax are to be levied, that means imposed by the center and states. This is also dual GST. 2 different rates అంటే 2 రేట్లను విధించడం జరుగుతుంది. ఎవరెవరు? కేంద్రం మరియు రాష్ట్రం. కేంద్ర స్థాయిలో అట్ సెంటర్ ఎలాంటి పన్ను రేట్లు ఉంటాయి? 6%, 12%, 20%. అట్ స్టేట్స్ రాష్ట్ర స్థాయిలో 4%, 8%, 14%. నెంబర్ 2, ద కలెక్షన్ విల్ బీ బై ది సెంటర్. అనగా ఎవరు వసూలు చేస్తారనుకుంటున్నాం? కేంద్రం వసూలు చేస్తుంది. దిస్ ఈజ్ లైక్ హెచ్ఎస్టీ మోడల్ ఇన్ కెనడా. కెనడా మోడల్ మాదిరిగా ఉంటుంది. హెచ్ఎస్టీ మీన్స్ హార్మనైజ్డ్ సేల్స్ ట్యాక్స్, దట్ మీన్స్ క్రమబద్ధీకరణ అమ్మకపు పన్ను. నెంబర్ 3, the collection from big industries is to be done by the center while the states collect it from the smaller industries. కేంద్రం పెద్ద పరిశ్రమల నుంచి పన్నును వసూలు చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలు చిన్న పరిశ్రమల నుంచి జిఎస్టీ అనేది వసూలు చేస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి.
నెంబర్ 4, జిఎస్టీ టు బి లీవ్డ్ బోత్ బై ది సెంటర్ అండ్ ది స్టేట్స్. జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమని, జిఎస్టీ అనేది ఈ మాదిరిలో రెండూ కూడా అనగా కేంద్ర మరియు రాష్ట్రాలు రెండూ కూడా జిఎస్టీని విధిస్తాయి. 4 స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ జిఎస్టీ. జిఎస్టీని అమలు చేసే 4 దశలు. నెంబర్ 1, ఎస్టాబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్. రబస్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ డేటా మేనేజ్మెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను స్థాపించడం. నెంబర్ 2, బిల్డింగ్ ది సెంట్రల్ జిఎస్టీ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లైక్లీ ఇన్ ది లిస్ట్స్. నెంబర్ 2, కేంద్ర జిఎస్టీ నిర్మాణం అనగా రాజ్యాంగ సవరణల ద్వారా. నెంబర్ 3, పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ అగ్రీయింగ్ ఆన్ గ్రాండ్ బార్గెయిన్ రిడక్షన్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ ప్రెజెంట్ ఇన్ ది కంట్రీ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెంబర్ 3, పొలిటికల్ అనగా ఏంటి, ఇక్కడ రాజకీయ ప్రయత్నంతో గ్రాండ్ బార్గెయిన్కు అంగీకారం అనగా ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ రకాలైన పన్నులను తగ్గించి వస్తువు మరియు సేవల పన్నును ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ది స్టేట్స్, రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉండడం. నెంబర్ 4, బాగ్చి పోదర్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. బాగ్చి పోదర్ జిఎస్టీ మాదిరి. దిస్ మోడల్ envisages a combination of central excise, service tax and VAT to make it a common base of goods and services tax to be levied both by the center and the states separately. ఈ మోడల్లో కేంద్ర ఎక్సైజ్ సేవా పన్ను మరియు విలువ ఆధారిత పన్నుల కలయికే వస్తు మరియు సేవల పన్ను. ఈ మోడల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విడివిడిగా పన్నులను విధిస్తాయన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను, వ్యాట్ అన్నిటినీ కలిపేస్తాం అన్నమాట మనం ఇక్కడ. అదేవిధంగా ఎవరు దీన్ని వసూలు చేస్తారనుకుంటున్నాం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వసూలు చేయడం జరుగుతుంది. నెంబర్ 1, టు పుట్ దిస్ ఇన్ లీగల్ లింగో, ద ట్యాక్సబుల్ ఈవెంట్ for the GST will be act of sale of goods and services. అనగా పన్ను సంభవంని చట్ట పరిధిలోకి తీసుకురావడం కోసం జిఎస్టీ వస్తు సేవల విక్రయ చట్టంగా పని చేస్తుంది. ముఖ్యంగా జిఎస్టీ అనేది దేని మీద విధిస్తాం అనుకున్నాం, జిఎస్టీ అనేది జనరల్గా ఈ మాదిరిలో సరఫరా అంటే వస్తువుల యొక్క సరఫరా మీద పన్ను విధించడం జరుగుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ విల్ సింప్లీ వ్యానిష్ అనగా తయారీ భావన అనేది కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, డిఫరెన్స్ బిట్వీన్ బాగ్చి పోదర్ అండ్ కెల్కర్ షా మోడల్ ఈస్ దట్ ఇన్ ది ఫర్మర్ ద కలెక్షన్ ఈజ్ ఎట్ 2 levels బై ది సెంటర్ అండ్ ది స్టేట్స్ వైల్ ఇన్ ది లేటర్ ద కలెక్షన్ ఈజ్ ఓన్లీ బై ది సెంటర్. 3వ పాయింట్, పూర్వం కెల్కర్ షా మరియు బాగ్చి పోదర్ మధ్య ఉన్న వ్యత్యాసం పన్ను సేకరణ అనేది 2 స్థాయిలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి. కానీ దాని తర్వాత పన్ను సేకరణ కేంద్రం ద్వారా మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. లక్షణాలు, ఫీచర్స్. కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్ యాజ్ ఏ కామన్ బేస్ ఫర్ జిఎస్టీ. ఇప్పుడే మనం చెప్పుకున్నామమ్మా ఈ విషయాన్ని. ఏమని, ఈ యొక్క మాదిరిలో సెంట్రల్ ఎక్సైజ్ అనగా కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ అనేది జిఎస్టీ పరిధిలోకి వస్తాయి మాట. అది లీవ్డ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ సపరేట్లీ. జిఎస్టీ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వసూలు చేస్తాయి, పన్ను విధిస్తాయి మరియు వసూలు చేస్తాయి. సింగిల్ ఆర్ఎన్ఆర్ అంటే ఆర్ఎన్ఆర్ మీన్స్ వాట్, రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఆఫ్ 6%. అంటే ఏక రాబడి న్యూట్రల్ రేట్ అంటాం. అనగా ఎంత పర్సంటేజ్ ఇక్కడ, 6%. న్యూట్రల్ అంటే తటస్థంగా, అంటే రాబడి తటస్థ రేటు, తటస్థంగా ఉండడం ఎంత, 6% మాట. ఇఫ్ మోర్ దాన్ 1 rate, then
two rate system to be adopted comprising standard rate and lower rate. అంటే ఒకటికి మించి ఎక్కువ రేటు ఉంటే ఏ విధానాన్ని అవలంబిస్తారు, ఆచరిస్తారు? 2 రేట్ విధానం అనగా స్టాండర్డ్ రేట్ అంటే ప్రామాణిక రేటు మరియు తక్కువ రేట్. తక్కువ రేట్ దేనికోసం వినియోగిస్తారు? ముఖ్యంగా అవసరాలు అంటే నిత్యావసరాల కోసం తక్కువ రేట్ అనేది విధించడం జరుగుతుంది. నెంబర్ 5 envisages constitutional amendment by bringing the taxing powers on goods and services under concurrent list. వస్తువులు మరియు సేవలపై పన్ను అనేది రాజ్యాంగంలోని సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. envisages నేషనల్ హార్మోనైజేషన్ అగ్రిమెంట్. నేషనల్ హార్మోనైజేషన్ అగ్రిమెంట్. నేషనల్ అంటే ఏంటి? ఇక్కడ జాతీయ ఏకీకృత. హార్మోనైజ్ అంటే ఏంటి? ఏకత్వం, క్రమబద్ధీకరణ, జాతీయ క్రమబద్ధీకరణ ఒప్పందం అనేది ఉండడం జరుగుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కంక్లూజన్. GST is a unified tax system in most of the countries, but Canada and Brazil have dual GST like India. GST అనేది ఏక పన్ను విధానముగా మనం తెలుసుకున్నాము. కానీ కెనడా మరియు బ్రెజిల్ అనగా మరియు భారతదేశంలో డ్యూయల్ అనగా ద్వంద్వ పన్ను అనగా ద్వంద్వ GSTని అవలంబించడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే భారతదేశం ఏ పన్ను విధానాన్ని, ఏ పన్ను మాదిరిని అవలంబిస్తుంది? ఏక GST మాదిరా లేదంటే డ్యూయల్ GST మాదిరా? అనగా ద్వంద్వ GST మాదిరి. ద్వంద్వ GST అంటే ఏంటి? కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుని విధించి వసూలు చేస్తాయి అన్న విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సమరీ. క్లుప్తంగా ఈరోజు ఈ యొక్క అంశంలో GST మాదిరిలో మనం ఏమేమి విన్నామో ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆస్ట్రేలియన్ మోడల్, సింగిల్ GST మోడల్, 1 రేట్ ఫర్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్ రేట్ 10%. ఆస్ట్రేలియన్ మోడల్లో ముఖ్యంగా ఏక GST విధానం అనేది ఉంటుంది. వస్తువులు మరియు సేవల మీద ఒకే పన్ను రేట్ అనేది ఉంటుంది. అది కూడా ఎంత? ప్రామాణిక రేటు 10% అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కెనడియన్ మోడల్ ఆఫ్ GST, డ్యూయల్ GST అండ్ 2 రేట్స్ GST అండ్ HST. కెనడియన్ GST మాదిరిలో ద్వంద్వ పన్ను విధానం అనేది ద్వంద్వ GST మాదిరి. ద్వంద్వ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్నుని విధించి వసూలు చేస్తాయి. 2 రేట్లను అవలంబిస్తాయి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తువులు మరియు సేవా పన్ను. నెంబర్ 2 HST, హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. హార్మోనైజ్ మీన్స్ హియర్ తెలుగులో ఏంటి? HST అంటే క్రమబద్ధీకరణ అమ్మకపు పన్ను. క్రమబద్ధీకరణ అంటే ఏకత్వం అనేది ఉంటుంది. కెల్కర్ షా మోడల్ ఆఫ్ GST. కెల్కర్ GST మాదిరి ఎట్ సెంటర్ కేంద్ర స్థాయిలో ఎలాంటి పన్ను రేట్లు ఉంటాయి? 6%, 12%, 20%, 6%, 12%, 20% కేంద్ర స్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఎట్ స్టేట్స్ 4%, 8%, 14%, రాష్ట్ర స్థాయిలో 4%, 8%, 14% రేట్లు ఉంటాయనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. GST టు బి లీవ్డ్ బోత్ బై సెంటర్ అండ్ ది స్టేట్స్. ఈ కెల్కర్ షా మోడల్లో రెండూ కూడా అనగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా పన్నును వసూలు చేస్తాయి. నెక్స్ట్, కలెక్షన్ విల్ బి బై ది సెంటర్. ఎవరు వసూలు చేస్తాయి? ఇక్కడ సెంటర్ వసూలు చేస్తుంది. దిస్ ఈజ్ లైక్ ది HST మోడల్ ఇన్ కెనడా. కెనడాలోని HST అనగా ఏకీకృత లేదా క్రమబద్ధీకరణ అమ్మకపు పన్ను మాదిరి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెంబర్ 4 పాయింట్, దట్ ఈస్ 4 స్టేజెస్, 4 దశలు అనేది ఈ యొక్క కెల్కర్ షా మోడల్లో ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాగ్చి పోదర్ మోడల్. దిస్ మోడల్ envisages a combination of central excise, service tax and VAT to make it a common base of goods and services tax to be levied both by the center and the states separately. బాగ్చి పోదర్ GST మాదిరిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను, వ్యాట్ అన్నీ కూడా జిఎస్టి అనగా వస్తు మరియు సేవా పన్నుగా ఉంటుంది. అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వసూలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీనింగ్స్, అర్థాలు. ఫెడరల్ అంటే యునైటెడ్, హార్మోనైజేషన్ యూనిఫామిటీ, క్రమబద్ధీకరణ అనుకున్నాం. హార్మోనైజేషన్ అంటే ఇక్కడ మనం గ్రాండ్ బార్గెయిన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ అంటే రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదుర్చుకునే దాన్ని ఏమంటామంటే గ్రాండ్ బార్గెయిన్ అని మనం చెప్పుకుంటాం. లింగో అనగా భాష, లాంగ్వేజ్. వానిష్, డిజపియర్ అంటే కనిపించకపోవడం. ఎన్విసేజెస్, టు ఫేస్ అనగా దాన్ని అవలంబించడం. కంకరెంట్, సైడ్ బై సైడ్, ఎగ్జిస్టింగ్, అగ్రీయింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.